Good morning to all. Myself, M. Saraswati, working as a chemistry lecturer in Sir C.R. Reddy College for Women, Eluru. I am dealing the subject chemistry, first BSc first semester. Title of the paper, Inorganic and Physical Chemistry, Unit 5, topic Ionic Equilibrium. In this, the topics ionic product of water or dissociation of water, common ion effect, solubility and solubility product. Now, I am discuss the topic ionic product of water or dissociation of water. Water is an ampholyte, that is, it can behave as an acid as well as base. This is due to its ionization, which forms protons and hydroxyl ions. అంటే వాటర్ అనేది ఒక యాంఫోలైట్ అంట. అంటే అర్థం ఏంటి? వాటర్ అనేది యాసిడ్ లాను బిహేవ్ చేస్తుంది, అదేవిధంగా బేస్ లాను కూడా బిహేవ్ చేస్తుంది. ఎందుకు అంటే దీని యొక్క అయోనైజేషన్లో అంటే అయాన్స్ కింద ఇది డిసోసియేట్ అయినప్పుడు అందులో అయాన్స్లో ఒక అయాను ప్రోటాన్స్ని ఇస్తుంది అండ్ ఇంకొక అయాన్ ఒక అయాను ప్రోటాన్స్ అండ్ ఇంకొక అయాన్ హైడ్రాక్సిల్ అయాన్స్. సో ప్రోటాన్ హైడ్రాక్సిల్ అయాన్స్ని కూడా ఈ వాటర్ అనే కాంపౌండ్ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, కాబట్టి ఇది యాసిడ్ అండ్ బేస్గా కూడా యాక్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వాటర్ ఈజ్ అన్ యాంఫోలైట్. అప్లయింగ్ ద లా ఆఫ్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం, ఇక్కడ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్లో రివర్సిబుల్ రియాక్షన్లో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K ఈక్వల్ టు రైట్ సైడ్ రియాక్షన్లో ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ బై రియాక్టెన్స్ కాన్సన్ట్రేషన్ మనం రిప్రజెంట్ చేస్తాము ఈక్విలిబ్రియం కాన్స్టెంట్లో. సో రైట్ సైడ్ ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ బై లెఫ్ట్ సైడ్ రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే వాటర్ మాలిక్యూల్ యొక్క కాన్సన్ట్రేషన్, వేర్ K ఈజ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్. ఓకే, ఇక్కడ K అనేది డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్ యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్. Dissociation of water takes place to a small extent. The concentration of undissociated water is nearly constant. అక్కడ మనకి వాటర్ అనేది డిసోసియేట్ అవుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్డిసోసియేటెడ్ వాటర్ ఈజ్ నియర్లీ కాన్స్టెంట్. వాటర్లో కొంత పార్ట్ డిసోసియేషన్ జరుగుతుంది, తక్కువ పార్ట్లో డిసోసియేషన్ జరుగుతుంది. అలానే డిసోసియేషన్ అవ్వని అంటే ఈ అయాన్స్ని ఫామ్ చేయని వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి, అవి నియర్లీ కాన్స్టెంట్. నెక్స్ట్ K ఈక్వల్ టు H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై H2O యొక్క కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్ అన్నాం కాబట్టి అక్కడ కాన్స్టెంట్ అని రిప్రజెంట్ చేసాము. ఈ కాన్స్టెంట్ని లెఫ్ట్ సైడ్కి తీసుకువెళ్తే అక్కడ KW ఈజ్ ఈక్వల్ టు ద H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ అని వచ్చింది. ఇక్కడ KW అంటే అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్, మన యొక్క డెఫినేషన్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ K కాన్స్టెంట్ని అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్లో W అనే లెటర్ని ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ ఈక్వేషన్ బట్టి అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, మన అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఆర్ డిసోసియేషన్ ఆఫ్ వాటర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని. ఇక్కడ ఇంటూ అంటే ప్రొడక్ట్లో ఉన్నాయి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, ఇదిగోండి స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ స్క్వేర్ బ్రాకెట్ అంటే ఏంటి, H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్, ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్ ఏంటి OH- అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఈ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద ప్రొడక్ట్ ఆఫ్, ఇక్కడ ప్రొడక్టే కదా ఇంటూలో ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ H+ అయాన్ H+ అయాన్ అండ్ OH- అయాన్. ఇది అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ యొక్క డెఫినేషన్ బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. నెక్స్ట్, ఇట్స్ వాల్యూ ఈజ్ కాన్స్టెంట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ and found to be 1 into 10⁻⁻14 at room temperature, that is 25 degrees centigrade. మన రూమ్ టెంపరేచర్ దగ్గర కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఈ KW వాల్యూ ఎంత అని చెప్తున్నారు అంటే 1 into 10⁻⁻14 మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్ అని చెప్తున్నారు. ఇప్పుడు ప్యూర్ వాటర్కి ప్యూర్ KW యొక్క వాల్యూ అంటే ఈ రెండిట్ల యొక్క వాల్యూ అనే కదా, వీటి వాల్యూయే కదా. సో వీటి వాల్యూ ఏమైంది, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు KW వాల్యూయే కదా ఇది. సో 1 into 10⁻⁻14 మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్ ఆర్ లీటర్ -2. ఇప్పుడు ఈ రెండు ప్రొడక్ట్లో ఉన్నప్పుడు
సపోజ్ ఒక్క అయానిక్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటే అంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటే 1 × 10⁻⁷ మోల్ స్క్వేర్ పర్ లీటర్ అని వచ్చింది. లేదా OH- అయాన్ కాన్సన్ట్రేషన్ మాత్రమే తీసుకుంటే 1 × 10⁻⁷ మోల్ స్క్వేర్ పర్ లీటర్ అని వచ్చింది. ఎట్ 25 degrees centigrade in 1 liter of water, రూమ్ టెంపరేచర్ దగ్గర లేదా 25 degrees centigrade దగ్గర 1 లీటర్ వాటర్లో ఓన్లీ 10⁻⁷ మోల్స్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇన్ అయానిక్ ఫామ్. 10⁻⁷ మోల్స్ ఆఫ్ వాటర్ మాత్రమే రూమ్ టెంపరేచర్ దగ్గర 1 లీటర్ వాటర్లో ఇంత అమౌంట్ వాటర్ మాత్రమే అయానిక్ ఫామ్లో ఉంది. అంటే ఇలా అయాన్స్ కింద డిసోసియేట్ అయ్యింది వాటర్ అనేది, H2O అనేది. అవుట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 55.5 మోల్స్, మొత్తం 55.5 మోల్స్కి అది 10⁻⁷ మోల్స్ ఆఫ్ వాటర్ మాత్రమే అయానిక్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయ్యింది. నెక్స్ట్, when H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు OH- అయాన్ కాన్సన్ట్రేషన్ అయితే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అండ్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్గా ఉంటాయి. అంటే H+ ఎన్ని ఉంటే అక్కడ వాటర్లో డిసోసియేట్ అయిన H+ ఎన్ని ఉంటే OH- కూడా అంతే అమౌంట్లో ఉన్నట్లయితే అప్పుడు ఆ సొల్యూషన్ అనేది న్యూట్రల్ అవుతుంది. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే ఆ సొల్యూషన్ ఎసిడిక్ అవుతుంది. OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే బేసిక్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ Kw ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, ఇక్కడ మనం పై పాయింట్లో కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర వాల్యూ ఇది అని చెప్పాము. అంటే టెంపరేచర్ పెరిగే కొలది ఈ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని అంటున్నారు ఇక్కడ. The concentration of H+ ion and OH- ion in pure water will always equal. ప్యూర్ వాటర్లో H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ OH- అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే అక్కడ ప్యూర్ వాటర్ అనేది న్యూట్రల్, యాసిడ్ కాదు, బేస్ కాదు. ఎట్ 0 degrees centigrade దగ్గర Kw వాల్యూ అప్రాక్సిమేట్లీ 10⁻⁻15 ఉంటుంది. ఓకే, Kw అంటే ఇక్కడ Kw అంటే ఏంటి? H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్ కాన్సన్ట్రేషన్. సో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు 1 × 10⁻⁻15 మోల్స్ పర్ లీటర్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు ఇది 2 అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు ఈ వాల్యూ. ఇప్పుడు సింగిల్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 × 10⁻⁷ ఓకే, 0 degrees centigrade దగ్గర. అలానే OH- కూడా ఈ వాల్యూ ఉంటుంది. న్యూట్రల్ సొల్యూషన్ యొక్క pH ఎంత ఉంటుంది? 7.5 ఎక్కడ? 0 degrees centigrade దగ్గర. సిమిలర్లీ 25 degrees centigrade దగ్గర Kw వాల్యూ ఎంత ఉంది? 10⁻, ఇక్కడ 0 degrees centigrade దగ్గర K వాల్యూ 10⁻⁻15. 25 degrees centigrade దగ్గర Kw వాల్యూ 10⁻⁻14 ఉంది. The pH of a neutral solution will be 6.5 instead of 7. ఓకే, మనకి pH ఒక న్యూట్రల్ సొల్యూషన్ యొక్క pH వాల్యూ 7 ఉండాలి, కానీ 7కి బదులుగా 6.5 ఉంది. అండ్ ఇట్స్ pH డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. pH వాల్యూ అనేది టెంపరేచర్ పెరిగే కొలది pH వాల్యూ తగ్గుతుంది. ఓకే, Kw వాల్యూ టెంపరేచర్ పెరిగే కొలది Kw వాల్యూ పెరుగుతుంది, pH వాల్యూ తగ్గుతుంది. నెక్స్ట్, కామన్ అయాన్ ఎఫెక్ట్. ఇట్ స్టేట్స్ దట్ if to the solution of a weak electrolyte, solution of strong electrolyte is added, which provides an ion common to that provided by the weak electrolyte. The ionization of weak electrolyte is suppressed. ఈ కామన్ అయాన్ ఎఫెక్ట్ అనేది ఏం చెప్తుంది? మనం ఒక వీక్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్కి సొల్యూషన్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యాడ్ చేస్తే ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ప్రొవైడ్ చేస్తుంది ఒక అయాన్ని. ఆ అయాను వీక్ ఎలక్ట్రోలైట్ ప్రొవైడ్ చేసే అయాన్కి కామన్గా ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి, NH4OH అనేది వీక్ ఎలక్ట్రోలైట్, NH4Cl అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. NH4OH అనే వీక్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్కి NH4Cl అనే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మనం యాడ్ చేసినప్పుడు ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఒక అయాన్ని ఫామ్ చేస్తుంది, NH4+ అయాన్ అండ్ Cl-. ఇందులో NH4+ అయాను ఈ వీక్ ఎలక్ట్రోలైట్ ప్రొడ్యూస్ చేసే అయాన్ లాంటి కామన్ అయాన్, అంటే NH4+ ఇక్కడ NH4OH కాంపౌండ్లో కూడా రిలీజ్ అయింది. ఓకే, కాంపౌండ్ డిసోసియేట్ అయినప్పుడు కూడా రిలీజ్ అయింది. అంటే ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ప్రొడ్యూస్ చేసి ఈ అయాన్ కామన్గా ఉంది రెండిట్లోనూ. అప్పుడు ఏమవుతుంది? ద అయోనైజేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఈజ్ సప్రెస్డ్. వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క అయోనైజేషన్ అనేది తగ్గిపోతుంది, సప్రెస్ అవుతుంది, అంటే దాని ఫోర్స్ తగ్గుతుంది. ఆల్రెడీ ఇక్కడ NH4OH రిలీజ్ చేసే NH4+ అండ్ NH4Cl రిలీజ్ చేసే NH4+, అంటే NH4+ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయింది ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ని వీక్ ఎలక్ట్రోలైట్కి యాడ్ చేసినప్పుడు.
సో అయోనైజేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఈస్ సప్రెస్డ్. నెక్స్ట్ పాసింగ్ H2S గ్యాస్ త్రూ HCl సొల్యూషన్. HCl సొల్యూషన్ అనేది ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, H2S అనేది వీక్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు H2S గ్యాస్కి మనం HClని పాస్ చేసినట్లయితే, ఐ మీన్ H2S గ్యాస్ని HCl అనే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లో పాస్ చేసినట్లయితే అప్పుడు అక్కడ ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది. ఐ మీన్ ఇది ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది. H2S అనేది H+ అండ్ S-2 అయాన్స్ కింద డిసోసియేట్ అవుతుంది అండ్ HCl అనేది H+ అండ్ Cl- అయాన్స్ కింద డిసోసియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ రిలీజ్ చేసే ఈ అయాను H2S రిలీజ్ చేసే అయాన్కి కామన్గా ఉంది. సో రెండిట్లోనే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి అయోనైజేషన్ ఆఫ్ H2S గ్యాస్ ఈజ్ సప్రెస్డ్. ఓకే, డెఫినేషన్ ప్రకారం, కామన్ అయాన్ ఎఫెక్ట్ యొక్క డెఫినేషన్ ప్రకారం దీని యొక్క అయోనైజేషన్ అనేది సప్రెస్ అవుతుంది. నెక్స్ట్ వీక్ అయోనైజేషన్ ఆఫ్ H2S ఈజ్ సప్రెస్డ్ బై ద ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ కామన్ అయాన్ H+ అయాన్స్. చెప్పాను కదా, H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఈ వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క H2S అయోనైజేషన్ అనేది సప్రెస్ అవుతుంది. thus in షార్ట్ ఫామ్ లో ఏం చెప్పొచ్చు, సప్రెషన్ ఆఫ్ అయోనైజేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ ఆర్ ఏ వీక్ బేస్ బై యాడింగ్ వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ అయాన్ నోన్ యాజ్ కామన్ అయాన్ ఎఫెక్ట్. ఈ వీక్ యాసిడ్ లేదా వీక్ బేస్ ఆర్ వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క అయోనైజేషన్ సప్రెస్ అవుతుంది బై యాడింగ్ వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ అయాన్. ఆ వీక్ ఎలక్ట్రోలైట్ రిలీజ్ చేసే అయాన్ లాంటి కామన్ అయాన్ అంటే అలాంటి అయానే ఒక అయాన్సే యాడ్ అవ్వడం వలన దాని యొక్క ఐ మీన్ వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేస్ యొక్క అయోనైజేషన్ అనేది సప్రెస్ అవుతుంది అన్నాడు. సాల్యుబిలిటీ డెఫినేషన్, ద అమౌంట్ ఆఫ్ ద సొల్యూట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్. 1 లీటర్ సొల్యూషన్లో సొల్యూట్ యొక్క అమౌంట్ ఎంత ఉంది అదే సాల్యుబిలిటీ. ఓకే, ఇన్ గ్రామ్స్. సాల్యుబిలిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మోల్స్ పర్ లీటర్. మోల్స్ పర్ లీటర్లో సాల్యుబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తాం. సాల్యుబిలిటీ ఆఫ్ సొల్యూట్ ఇన్ మోల్స్ పర్ లీటర్ ఈక్వల్ టు సాల్యుబిలిటీ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ పర్ లీటర్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. నెక్స్ట్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటే ఏంటి, వెన్ ఏ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ఎగ్జాంపుల్స్ AgCl, BaS4 etc. ఈజ్ షేకెన్ వెల్ విత్ వాటర్. వాటర్తో షేక్ చేస్తున్నాం ఏ సాల్ట్స్ని, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ని, తక్కువగా కరిగే సాల్ట్స్ని వాటర్తో బాగా షేక్ చేస్తున్నాము. వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. చాలా తక్కువ అమౌంట్లో వాటర్లో చాలా తక్కువ అమౌంట్ సాల్ట్ అనేది డిజాల్వ్ అయింది, కరిగింది. అండ్ సొల్యూషన్ బికమ్స్ సాచురేటెడ్. అక్కడ సొల్యూషన్ అనేది సాచురేట్ అవుతుంది, అంటే మోర్ అమౌంట్ ఆఫ్ అలా డిజాల్వ్ చేస్తున్న కొద్ది అక్కడ సాల్యుబిలిటీ అనేది తగ్గిపోతుంది. అక్కడ ఫామ్ అయ్యే సొల్యూషన్స్ని సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటాం. ద డిజాల్వ్డ్ అమౌంట్ ఇన్ వాటర్ కంప్లీట్లీ గెట్స్ అయోనైజ్డ్. వాటర్లో ఎంత అమౌంట్ అయితే కరిగిందో అది కంప్లీట్గా అయోనైజ్ అవుతుంది, అంటే అయాన్స్ కింద డిసోసియేట్ అవుతుంది. అండ్ ఈక్విలిబ్రియం పొజిషన్ రీచ్ అయ్యేసరికి, అంటే సమానత్వం, కాన్సన్ట్రేషన్స్ బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉండే ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది రీచ్ అయిన తర్వాత బిట్వీన్ అయోనైజ్డ్ ఐ మీన్ అన్డిసోసియేటెడ్ సాల్ట్ అండ్ అయాన్స్ అండ్ ద అయాన్స్ ఇన్ సొల్యూషన్ ఈక్విలిబ్రియం అనేది రీచ్ అవుతుంది. ఎవరెవరికి మధ్య, అన్డిజాల్వ్డ్ సాల్ట్ అంటే ఇదిగోండి చూడండి ఇక్కడ, ఇది అన్డిజాల్వ్డ్ సాల్ట్, కరగని సాల్ట్, అండ్ అయాన్స్ అంటే కరిగిన సాల్ట్. ఈ రెండిట్ల మధ్య ఒక ఈక్విలిబ్రియం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ నుంచి లా ఆఫ్ మాస్ యాక్షన్ ని అప్లై చేస్తే కనుక మనకి K ఈక్వల్ టు ఏమవుతుంది, ఖచ్చితంగా ఈక్విలిబ్రియం పొజిషన్ రీచ్ అయిన తర్వాత K ఈక్వల్ టు రైట్ సైడ్ ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ బై రియాక్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్. రైట్ సైడ్ ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్స్ రెండు ఉన్నాయి, ఐ మీన్ రెండు అయాన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఫామ్లో చూపించాలి, అంటే ఇంటూ ఫామ్లో A+ కాన్సన్ట్రేషన్ ఇంటూ B- అయాన్ కాన్సన్ట్రేషన్ బై లెఫ్ట్ సైడ్ రియాక్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డినామినేటర్లో వేస్తాం. ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ యొక్క ఐ మీన్ ఈ అమౌంట్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక K into AB concentration is equal to the A+ ion concentration into B- ion concentration వస్తుంది. When a little amount of AB forms solution, okay, the concentration of undissolved salt nearly remains constant. AB అనే ఒక సాల్ట్లో కొంత అమౌంట్ మాత్రమే సొల్యూషన్ ఫామ్ చేసింది, అంటే అది డిజాల్వ్ అయ్యింది, ఐ మీన్ అది అయాన్స్ కింద డిసోసియేట్ అయ్యి డిజాల్వ్ అయ్యి సొల్యూషన్ ఫామ్ చేయగలిగింది. మరి ఇంకా కరగని అన్డిజాల్వ్డ్ సాల్ట్, కరగని సాల్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది రిమైన్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనం ఇక్కడ AB యొక్క కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా తీసుకోవచ్చు. ఇది కరగని సాల్ట్ కదా, సో దీని యొక్క కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి దీన్ని కాన్స్టెంట్గా తీసుకుంటే కనుక K into కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు దిస్.
K into constant nothing but KSP. SP అంటే solubility product. Okay, constant, total constant is equal to A plus concentration into B minus concentration. KSP అనేది solubility product of the salt AB. AB అనే salt యొక్క solubility product KSP అని వచ్చింది. ఇప్పుడు ఈ KSP ని బేస్ చేసుకుని in a saturated solution of a sparingly soluble to salt, the ionic product is equal to the solubility product. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అంటే ఇదిగోండి ఏబి. ఓకే, ఏబి అది అయానిక్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద, ఇదిగోండి అయానిక్ ప్రొడక్ట్ ఏది ఇదే కదా, ఈ అయానిక్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద దేనికి ఈక్వల్గా ఉంది, సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఇదిగోండి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటే ఇదేగా కేఎస్పి. సో ఈ ఈక్వేషన్ బట్టి మనం ఇలాగా డిఫైన్ చేసాం. ఓకే, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ యొక్క సొల్యూషన్, సాచురేటెడ్ సొల్యూషన్లో అయానిక్ ప్రొడక్ట్ అనేది సాల్యుబిలిటీ ప్రొడక్ట్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు లెట్ us కన్సిడర్ ద స్పేరింగ్లీ సాల్యుబుల్ కాంపౌండ్. ఓకే, స్పేరింగ్ తక్కువ అమౌంట్లో కరిగే ఒక కాంపౌండ్ని తీసుకున్నాం, AXBY. ఓకే, AXBY గివ్స్ రైట్స్ టు ఈక్వేషన్ ఎలా వచ్చింది, ఏ అనేది X మోల్స్ ఉంది కాబట్టి X ఇంటూ ఏ, నెక్స్ట్ B మోల్స్ యొక్క నెంబరింగ్ అనేది మనం పవర్లో ఇచ్చుకుంటాం, Y ప్లస్ Y ఇంటూ B X మైనస్. ఈ X అనేది ఏ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, అది పవర్లోకి వెళ్తుంది, X మైనస్. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ KSP ఈజ్ ఈక్వల్ టు ద ఏమవుతుంది, ఇక్కడ మనకు పైన వచ్చిన ఈక్వేషన్ ప్రకారం ఇదిగోండి KSP ఈజ్ ఈక్వల్ టు ద, ఇదిగోండి ఈ రైట్ సైడ్ ఉన్న అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని ప్రొడక్ట్లో వేసుకుంటే అదే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీటి యొక్క కాన్సన్ట్రేషన్ మనం మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకోకూడదు, మల్టిప్లికేషన్ ఫామ్లో వేసుకుంటే అదే మనకి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అవుతుంది. మరి ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్ ఉందో దాని ముందు ఉండే నెంబరింగ్ని మనం పవర్లో ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ అనేది ఇంకొన్ని పవర్లోకి వెళ్ళింది, ఇక్కడ వై అనేది ఇక్కడ పవర్లోకి వెళ్ళింది. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అన్నాము. ఓకే, ఎక్స్ అండ్ వై ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద ఫార్ములా ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. ఎన్ని అయాన్స్ ఉన్నాయి అనేది X, Y అనేది మనకి తెలియజేస్తుంది. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఆఫ్ ఏ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అట్ ఎ గివెన్ టెంపరేచర్ ఈజ్, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ బట్టి మనం ఏం చెప్పొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇట్స్ అయాన్స్. ఓకే, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ఇదిగోండి ప్రొడక్ట్ అంటే ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఇది స్క్వేర్ బ్రాకెట్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇట్స్ అయాన్స్. దీని యొక్క అయాన్స్ ఇవే కదా, ఇదిగోండి అయాన్స్ అంటే ప్లస్ మైనస్. ఇప్పుడు సాచురేటెడ్ సొల్యూషన్లో ఎలా ఉంటుంది అంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద అయానిక్ ప్రొడక్ట్. అయానిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఇదిగోండి అయాన్స్ యొక్క మల్టిప్లికేషన్ ప్రొడక్ట్. దీని యొక్క అయాన్స్ యొక్క ఈ ప్రొడక్ట్ అనేది ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్కి ఈక్వల్ సమానంగా ఉంటే కనుక అప్పుడు అది సాచురేటెడ్ సొల్యూషన్లో జరుగుతుంది, సాచురేటెడ్ సొల్యూషన్. ఇప్పుడు సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, అంటే KSP ఈజ్ గ్రేటర్ దాన్ అయానిక్ ప్రొడక్ట్. ఇదిగోండి అయాన్స్ యొక్క ప్రొడక్ట్ తక్కువగా ఉండి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, KSP ఈజ్ గ్రేటర్ దాన్ అయితే కనుక అది అన్సాచురేటెడ్ సొల్యూషన్. ఇన్ ఏ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ ఏమవుతుంది, KSP ఈజ్ లెస్ దాన్ అయానిక్ ప్రొడక్ట్. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది అయానిక్ ప్రొడక్ట్ కంటే తక్కువగా ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్ ఏ సాచురేటెడ్ సొల్యూషన్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద అయానిక్ ప్రొడక్ట్ అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్స్లో సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అయితే ఎంత అయితే ఉందో అంతే అయానిక్ ప్రొడక్ట్ అవుతుంది, అంటే ఎంత సాల్యుబుల్ అయితే అన్ని అయాన్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సాల్యుబిలిటీకి అండ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్కి మధ్య రిలేషన్ బిట్వీన్ సాల్యుబిలిటీ అండ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ లేదా క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఓకే, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ బేస్ చేసిన క్యాలిక్యులేషన్ అనేది ఎలా ఉంటుంది, లెట్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ద సాల్ట్ AXBY in water at a particular temperature be S moles per liter. ఓకే, మనం ఒక సాల్యుబిలిటీ సాల్ట్ని తీసుకున్నాము AXBY, అది వాటర్లో ఎంత సాల్యుబుల్ అవుతుంది అని చెప్పాడు. అక్కడ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది అండ్ అది ఎంత అంటే S moles per liter. ఓకేనా, ఒక లీటర్లో S moles అనేవి డిసోసియేట్ అవుతున్నాయి, సాల్యుబుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది రీచ్ అయినప్పుడు ఏమవుతుంది, AXBY సాల్ట్ ఓకే
గివ్స్ రైజ్ టు ఇక్కడ ఎక్స్ మోల్స్ ఉంది కాబట్టి అంటే ఎక్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఏ. నెక్స్ట్ బి దగ్గర ఉండే ఈ నెంబరింగ్ అనేది ఏకి పవర్లో వస్తుంది. ఏ దగ్గర ఉండే ఈ నెంబరింగ్ బికి పవర్లో వస్తుంది. బి పవర్ ఎక్స్ మైనస్. ఓకే, ఒక ప్లస్ ఒక మైనస్, ఇవి అయాన్స్. ఓకే, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద సాచురేటెడ్ సొల్యూషన్ మీకు చెప్పాను కదా. సాచురేటెడ్ సొల్యూషన్ అనగానే మనం ఎలా రాసుకోవాలి? సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు అయానిక్ ప్రొడక్ట్. అయానిక్ ప్రొడక్ట్ అంటే రైట్ సైడ్ ఉన్న అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ప్రొడక్టే వేసుకుంటాము. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఏవై కాన్సన్ట్రేషన్ చూద్దాం. ఎక్స్ ఇంటూ, ఓకే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఎస్ మోల్స్ పర్ లీటర్ కదా సాల్యుబుల్ అయింది. సో ఎస్. బి ఎక్స్ కాన్సన్ట్రేషన్ అయితే కనుక ఇక్కడ వై ఉంది కాబట్టి వై ఇంటూ ఎస్. ఓకే, అంటే ఏవై కాన్సన్ట్రేషన్ సాల్యుబిలిటీ అనేది ఎంత ఉందంటే ఇక్కడ ఎస్ మోల్స్ పర్ లీటర్ ఉంది కాబట్టి ఏ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్స్ అని రిప్రజెంట్ చేసుకున్నాము. ఐ మీన్ ఎస్ అని రిప్రజెంట్ చేసుకున్నాము. ఇక్కడ కూడా ఎస్ అని రిప్రజెంట్ చేసుకున్నాం. ఇక్కడ ఏ అనేది ఎక్స్ మోల్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ ఎస్, బి అనేది వై మోల్స్ కాబట్టి వై ఇంటూ ఎస్. ఇప్పుడు సాల్యుబిలిటీ ఇది సాచురేటెడ్ సొల్యూషన్ కాబట్టి సాచురేటెడ్ సొల్యూషన్లో సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి అయానిక్ ప్రొడక్ట్. ఓకేనా, ఇదిగోండి ప్రొడక్ట్ అంటే ఇంటూ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇది ప్రొడక్ట్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో ఎక్స్ ఇంటూ ఎస్ వేసుకుంటాం, ఈ ప్లేస్లో వై ఇంటూ ఎస్ వేసుకుంటాం. మనకి ఎస్ వాల్యూ అండ్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ కనుక తెలిస్తే కనుక అప్పుడు మనకి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కేఎస్బిని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, సో సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్ బైనరీ స్పేరింగ్లీ సాల్యుబిలిటీ సాల్ట్. ఓకే, అంటే ఎగ్జాంపుల్ AgCl BaSO4 ఇటువంటి సాల్ట్స్ని తీసుకుంటే కనుక ఎక్స్ వై కూడా 1 అవుతుంది. అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? ఇదిగోండి ఎక్స్ ప్లేస్లో 1, ఇదిగోండి ఇక్కడ 1, ఇక్కడ 1, వై ప్లేస్లో కూడా 1, ఇక్కడ 1. సో 1 ఇంటూ ఎస్ హోల్ పవర్ 1, ఇదిగోండి 1 ఇంటూ ఎస్ హోల్ పవర్ 1, 1 ఇంటూ ఎస్ హోల్ పవర్ 1. అప్పుడు కేఎస్బి ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ మోల్స్ పర్ లీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, మోల్స్ పర్ లీటర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎస్ కావాలి మనకి. ఓకేనా, ఎస్ కావాలి మనకి. రిలేషన్ ఎవరెవరి మధ్య రిలేషన్ అని చెప్పాము? సాల్యుబిలిటీ ఎస్కి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కేఎస్పికి రిలేషన్ కావాలి. ఎస్కి కేఎస్పికి రిలేషన్ ఇదిగోండి. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ కేఎస్పి. తెలుసు కదా, ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వడానికి బోత్ సైడ్స్ మనం స్క్వేర్ రూట్స్ అప్లై చేస్తే ఇక్కడ స్క్వేర్ రూట్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కేఎస్పికి స్క్వేర్ రూట్ అనేది మిగిలిపోతుంది. సో ఇది. సిమిలర్లీ ఫర్ టెర్నరీ అయాన్స్ తీసుకుంటే కనుక అంటే ఎగ్జాంపుల్ Ag2CrO4 అండ్ PbI2 ఎక్సెట్రా ఇటువంటి అయాన్స్ని తీసుకుంటే సాల్ట్స్ని తీసుకుంటే కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు ద అంటే ఇక్కడ మనం ఎక్స్ వై ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక 2s హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్. ఓకే, అండ్ ఐ మీన్ అంటే వై ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎస్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ద కేఎస్పి బై 4 వస్తుంది. ఓకే, కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు 4s క్యూబ్. ఈ 4ని కూడా ఇటు తీసుకొచ్చేస్తే కనుక ఎస్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ద ఇక్కడ 4 మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ డివిజన్లోకి వస్తుంది. అండ్ బోత్ సైడ్స్ మనం క్యూబ్ రూట్స్ అప్లై చేస్తే ఈ క్యూబ్ రూట్ని ఈ క్యూబ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఎస్ మిగులుతుంది, ఇక్కడ క్యూబ్ రూట్ అనేది మిగిలిపోతుంది. ఓకే, ఈ క్యూబ్ రూట్ని మనం హోల్ పవర్ 1/3 అనేదిగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ AB3 టైప్ అయితే కనుక ఏమొస్తుంది? కేఎస్పి వాల్యూ 27s⁴ మోల్స్ పర్ లీటర్ హోల్ పవర్ 4 వస్తుంది. ఇప్పుడు మనకి ఎస్ వాల్యూ కావాలి అంటే మనకి ఎస్కిను కేఎస్పికి రిలేషన్ తీసుకురావాల్సింది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ద ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి 4th రూట్ అప్లై చేస్తే కనుక కేఎస్పి బై 27 వస్తుంది. ఫర్ నెక్స్ట్ ఫర్ A3B2 టైప్ అయితే కనుక ఐ మీన్ ఎగ్జాంపుల్ Ca3PO4 ట్వైస్ ఎగ్జాంపుల్ ఈ టైప్ తీసుకుంటే కనుక కేఎస్పి వాల్యూ ఎంత వస్తుంది అంటే 108s⁵ మోల్స్ పర్ లీటర్ హోల్ పవర్ 5 వస్తుంది. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ద ఇక్కడ 5 ఉంది కాబట్టి 5th రూట్ అప్లై చేసుకుంటే కనుక ఇక్కడ ఎస్ మీద ఉన్న 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కేఎస్పి బై 108కి 5th రూట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది అయానిక్ ఈక్విలిబ్రియం గురించి. ఇంకా స్టూడెంట్స్ మీరు బుక్స్ రిఫర్ చేయాలనుకుంటే కనుక కేఎల్ కపూర్, గ్లాస్ స్టోన్, బాలందులి, ఆట్కిన్స్ అనే బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.